ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నిన్ను తిట్టే వారందరూ నీ శత్రువులు కాదు, నిన్ను మెచ్చుకున్న వారందరూ నీ మిత్రులు కాదు. కష్టం మిత్రుల్ని చూపిస్తుంది, కన్నీరు శత్రువుల్ని గుర్తిస్తుంది. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం సుశాంత్ మీనాక్షి విషయమే. ప్రస్తుతం చాలా మంది స్టార్స్ తమ సహ నటీనటులతో పీకలోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. కొందరు తమ ప్రేమని ఇప్పటికే వ్యక్తపరచగా, మరికొందరు మాత్రం సీక్రెట్ గా ప్రేమాయణాన్ని సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే హీరోయిన్ మీనాక్షి చౌదరి అక్కినేని నాగార్జున మేనల్లుడైన సుశాంత్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నా ఈ వార్తలపై మీనాక్షి స్పందిస్తూ తను సుశాంత్ మంచి ఫ్రెండ్సేనని, అంతకు మించి ఏమీ లేదని చెబుతూ ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసిన తాజాగా మీనాక్షి చౌదరి, సుశాంత్ వీరిద్దరూ కలిసి ఎయిర్పోర్ట్ లో ప్రత్యక్షం అవ్వడం, అలా వారిద్దరూ ఫారెన్ వెకేషన్ కి వెళ్లడం జరిగింది. ఇక అలా మీనాక్షి ముఖానికి మాస్క్ వేసుకొని హ్యాండ్ బ్యాగ్ తో వెళ్తుండగా సుశాంత్ లగేజ్ ట్రాలీతో మరో బ్యాగ్ ని పట్టుకొని ఆమెతో క్లోజ్ గా మాట్లాడుతూ వెళ్తుండడంతో ఇప్పుడు ఈ ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. నిజంగానే సుశాంత్ మీనాక్షి పెళ్లి చేసుకోబోతున్నారా? సుశాంత్ ఎందుకు బలవన్మరణానికి ప్రయత్నించాడు? హీరోగా ఎంట్రీ ఇచ్చి సపోర్టింగ్ రోల్స్ చేయడానికి గల కారణాలేంటి? సుశాంత్ నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అనుమోలు సుశాంత్ అలియాస్ నాగ సుశాంత్. ఇతను 1986 మార్చి 18న యుఎస్ఏలోని కాలిఫోర్నియాలో జన్మించాడు. తండ్రి అనుమోలు సత్యభూషణ్ రావు, తల్లి నాగ సుశీల. ఇతనికి సంగీత, సాహిత్య అనే ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు. ఇక సుశాంత్ తాత అయిన అనుమోలు వెంకట సుబ్బారావు గారు అలియాస్ ఏవి సుబ్బారావు గారు జమీందార్ ఫ్యామిలీలో పుట్టి పెరగగా సినిమాల మీదున్న మక్కువతో చెన్నైకి వెళ్లి ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేసి మొదటిగా శివాజీ గణేశన్, సావిత్రిని హీరో హీరోయిన్లుగా పెట్టుకుని పెంపుడు కొడుకు అనే మూవీని చేయగా ఆ మూవీ హిట్ అవ్వడంతో నెక్స్ట్ మూవీయే అక్కినేని నాగేశ్వరరావుతో ఇల్లరికం అని చేయడం జరిగింది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అప్పటి నుండి ఏఎన్ఆర్ తో ఏవి సుబ్బారావు గారికి మంచి స్నేహం పెరిగింది. దీని కారణంగానే ఏఎన్ఆర్ గారితో కలిసి భార్యాభర్తలు, కులగోత్రాలు, పునర్జన్మ అని 30 సినిమాలకి పైగా చేయగా ఒక స్టేజ్ లో వీరి స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని ఏవి సుబ్బారావు గారి అబ్బాయి సత్యభూషణ్ గారికి ఏఎన్ఆర్ గారి చిన్నమ్మాయి సుశీలానిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. ఇక సత్యభూషణం గారు చదువుల్లో చురుగ్గా ఉండడంతో సినిమా ఇండస్ట్రీని పట్టించుకోకుండా తన బీటెక్ పూర్తవగానే యుఎస్ఏలో ఎంబీఏని కంప్లీట్ చేసి అక్కడే జాబ్ చేసుకుంటూ సెటిల్ అయ్యారు. అలా కాలక్రమేణా తను చేస్తున్న పనిపై మంచి పట్టు రావడంతో తనే ఓన్ గా ఒక ఐటీ కంపెనీని స్టార్ట్ చేసి రన్ చేయడం మొదలెట్టారు. ఇక ఏఎన్ఆర్ గారికి సత్యభూషణ్ గారి క్యారెక్టర్ సింప్లిసిటీ బాగా నచ్చడంతో 1985లో వీరిద్దరికి గ్రాండ్ గా పెళ్లి చేయగా పెళ్లి తర్వాత వీరిద్దరు యుఎస్ఏకి వెళ్లి సెటిల్ అయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 పిల్లలు జన్మించడంతో వారికి ఏ లోటు లేకుండా చూసుకోవాలనుకున్నారు. కానీ ఒక స్టేజ్ లో సత్యభూషణం గారు చేస్తున్న బిజినెస్ లాస్ అవ్వడం, అదే సమయంలో తన తండ్రి ఏవి సుబ్బారావు గారికి కూడా హెల్త్ అప్సెట్ అవ్వడంతో ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అలా హైదరాబాద్ కి వచ్చాక పన్యం సిమెంట్స్ అండ్ మినరల్స్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా ఉంటూ శ్రీనాగ స్ట్రక్చర్స్ అనే కన్స్ట్రక్షన్ బిజినెస్ ని, ఆగ్రోస్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో కంపెనీని స్టార్ట్ చేసి నాగార్జునతో కలిసి రియల్ ఎస్టేట్ ని చేస్తూ బిజీ అయ్యారు. ఇక చిన్నప్పటి నుండి తన నాన్నలాగే బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్న సుశాంత్ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న సుశాంత్ తన ఇంటర్ ని గౌతమి జూనియర్ కాలేజీలో పూర్తి చేసి యుఎస్ఏకి వెళ్లి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఎప్పుడైతే తన బీటెక్ కోర్స్ పూర్తయిందో హైదరాబాద్ కి వచ్చి తన తండ్రి బిజినెస్ ని చూసుకోవాలనుకున్నాడు. కానీ అంతకంటే ముందు తనకి ఎక్స్పీరియన్స్ కావాలని యుఎస్ఏ లోనే ఒక కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఇక ఇదే సమయంలో అక్కినేని సుమంత్ వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోవడంతో సుశాంత్ తల్లి నాగ సుశీల గారు తన కొడుకు సుశాంత్ ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకున్నారు. ఇక ఇదే విషయం సుశాంత్ కి చెప్పగా మొదట తాను ఒప్పుకోకపోయినా తను చేస్తున్న జాబ్ రోజు రోజుకి బోర్ కొట్టడంతో తనకి కూడా యాక్టింగ్ పై మక్కువ ఎక్కువ అవుతూ వచ్చింది. దీంతో తను చేస్తున్న జాబ్ ని వదిలేసి హైదరాబాద్ కి వచ్చి తన మేనమామ నాగార్జున, తాత ఏఎన్ఆర్ తో
తనకి కూడా సినిమాల్లో నటించాలని ఉందని చెప్పగా అక్కినేని ఫ్యామిలీ మొత్తం తనకి సపోర్ట్ చేయడంతో నాగ చైతన్యతో పాటు సుశాంత్ కూడా ముంబైకి వెళ్లి యాక్టింగ్ క్లాస్ లో చేరాడు. ఈ క్రమంలోనే నాగ చైతన్య, సుశాంత్ టబూ ఇంట్లో ఉంటూ 6 నెలల్లో తమ కోర్సుని పూర్తి చేసి ఎప్పుడైతే హైదరాబాద్ కి వచ్చారో సుశాంత్ ని గ్రాండ్ గా లాంచ్ చేయాలని తన తల్లి ప్రొడ్యూసర్ గా మారి మంచి స్టోరీస్ కోసం వెతకడం మొదలెట్టింది. ఈ క్రమంలోనే రవిచంద్రన్ రెడ్డి అనే డైరెక్టర్ చెప్పిన కాళిదాసు మూవీ స్టోరీ తనకి బాగా నచ్చడంతో తమన్నాని హీరోయిన్ గా పెట్టి కాళిదాసు మూవీని స్టార్ట్ చేశారు. ఇక అలా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 2008 ఏప్రిల్ 11న రిలీజ్ అయిన కాళిదాసు మూవీ హిట్ అవ్వడంతో సుశాంత్ కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన సెకండ్ మూవీ కరణ్ ఫ్లాప్ అవడంతో చాలా మృదు స్వభావి అయిన సుశాంత్ ఈ ఓటమిని తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. అంతేకాకుండా రోజుల తరబడి తన రూమ్ లో ఉంటూ తనని తాను బంధించుకుంటూ ఒక స్టేజ్ లో ఆత్మహత్యకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు సరైన సమయానికి హాస్పిటల్లో జాయిన్ చేపించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అటు తన తల్లి గాని ఇటు అక్కినేని ఫ్యామిలీ గాని సుశాంత్ నికపైన సినిమాల్లో యాక్ట్ చేపించకూడదని, తను ఫెయిల్యూర్ ని తట్టుకోలేకపోతున్నాడని డిసైడ్ అయి తండ్రి బిజినెస్ పనుల్ని సుశాంత్ కి అప్పగించారు. ఇక అలా 4 ఏళ్లు సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ ఒకసారి రుచి చూసిన నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్లు సుశాంత్ కి మళ్ళీ సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక మొదట్లో ఫ్యామిలీ అంతా వద్దని చెప్పినా సుశాంత్ వినకపోవడం, అలా ఫెయిల్యూర్ ని తట్టుకునే శక్తి తనలో ఉందని చెప్పడంతో తల్లి తన రియల్ ఎస్టేట్ పార్ట్నర్ అయిన చింతలపూడి శ్రీనివాస్ తో ప్రొడ్యూసర్స్ గా చేస్తూ అడ్డా అనే మూవీని స్టార్ట్ చేశారు. ఇక ఈ మూవీ 2013లో రిలీజ్ అయి అంతలా ఆడలేదని చెప్పొచ్చు. దీంతో ఎలాగైనా తన కొడుకుని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకురావాలని తల్లి ఆటాడుకుందాం రా అనే మూవీని తన పార్ట్నర్స్ తో కలిసి ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో నాగ సుశీల గారికి చింతలపల్లి శ్రీనివాసరావుకి గొడవలు వచ్చి అతను రియల్ ఎస్టేట్ లో ఆమెను మోసం చేసి ఒక ల్యాండ్ ని అమ్మగా వచ్చిన డబ్బుని తీసుకొని సినిమాల ద్వారా వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవడంతో ఆక్రోశానికి గురైన నాగ సుశీల గారు 12 మంది రౌడీలతో వెళ్లి శ్రీనివాసరావుపై దాడి చేయడమే కాకుండా తనపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టగా చింతలపూడి శ్రీనివాసరావు కూడా స్టేషన్ కి వెళ్లి నాగ సుశీలతో పాటు మరో 12 మందిపై కేసుని ఫైల్ చేయడంతో అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అయింది. ఇదిలా ఉంటే సుశాంత్ తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఒక స్టేజ్ లో మంచానికే పరిమితమవ్వగా తన పరిస్థితి రోజు రోజుకి సీరియస్ అయి 2017 మే 18న తన 68వ ఏటకి మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి నాగ సుశీల గారి మీదే పడ్డాయి. ఇక అలా తన చెల్లెలు నాగ సుశీల బాధని అర్థం చేసుకున్న నాగార్జున తన మేనల్లుడిని తన బ్యానర్ లోనే లాంచ్ చేయాలని చీలాసో అనే మూవీని చేయడం ద్వారా సుశాంత్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా ఆ మూవీ 2018లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు ఆ మూవీ నేషనల్ అవార్డ్ ని కూడా అందుకుంది. ఇక ఈ జోష్ తోనే సుశాంత్ ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే మూవీకి సైన్ చేసి అందులో హీరోయిన్ కోసం వెతికే క్రమంలో సుశాంత్ డైరెక్టర్ దర్శన్ తో కలిసి ముంబైకి వెళ్లి ఆడిషన్ ని నిర్వహించారు. ఇక అలా మోడల్ గా చేస్తున్న మీనాక్షి చౌదరి ఆడిషన్ కి రావడం, అలా ఆమె యాక్టింగ్ అంతంత మాత్రమే ఉన్నా కూడా 2018లో మిస్ ఇండియా ఫస్ట్ రన్నర్ అప్ అవ్వడంతో సుశాంత్ మీనాక్షిని హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు. ఇక ఈ మూవీ జరిగేటప్పుడు సుశాంత్ కి మీనాక్షికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే కోవిడ్ రావడం, ఆ టైంలోనే వీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడంతో తమ ప్రేమని ఇరు కుటుంబాలకి చెప్పగా వారు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకున్నారు. ఇక అలా వీరిద్దరూ నటించిన ఇచ్చట వాహనం నిలపరాదు అనే మూవీ 2021 ఆగస్టు 24న రిలీజ్ చేయగా ఓకే టాక్ తెచ్చుకున్న కోవిడ్ వల్ల జనాలు థియేటర్స్ కి రాకపోవడంతో ఓటీటీలో రిలీజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇక అలా సుశాంత్ ఫ్లాప్ మూవీస్ ప్రెజర్స్ ని తట్టుకోలేకపోవడంతో అలా వైకుంఠపురం మూవీ నుండి సెకండ్ హీరోగా చేయడం మొదలెట్టాడు. ఇక అలా ఈ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ముఖ్యంగా తన పాత్రకి మంచి గుర్తింపు రావడంతో మానీళ్ళ ట్యాంక్ అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయగా ఆ సిరీస్ కి కూడా మంచి జనాదరణ లభించింది. అంతేకాకుండా రవితేజతో రావణాసుర, చిరంజీవితో బోలాశంకర్ అనే మూవీలో యాక్ట్ చేస్తూ ఇప్పుడు తన తల్లితో కలిసి బిజినెస్ పనుల్ని చూసుకుంటూ మధ్యలో కొన్ని మూవీస్ లో యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. అలా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, స్టూడియో, ప్రొడక్షన్ అని వారసత్వంగా వస్తున్న ఆస్తులతో కలిపి సుశాంత్ నెట్వర్త్ ఇప్పుడు 500 కోట్లనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే మీనాక్షి చౌదరితో 5 ఏళ్లుగా డేట్ చేస్తున్న సుశాంత్ తరచూ వీరిద్దరూ పార్టీస్, వెకేషన్స్ అని వెళ్తుండగా ఇదే వార్తలపై మీడియా వారిని అడగగా అందుకు వారు తాము కేవలం ఫ్రెండ్సేనని, అంతకు మించి ఏమీ లేదని లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లాగే చెప్పడంతో నెటిజన్లు కన్ఫ్యూజన్ లో పడ్డారు. కానీ ఎప్పుడైతే తాజాగా వీరిద్దరూ కలిసి ఫారెన్ వెకేషన్ కి వెళ్లారో వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే వీరి పెళ్లి గురించి అనౌన్స్ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సుశాంత్ హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 10 సినిమాల్లో యాక్ట్ చేయగా తన నటనకి గాను ఒక సంతోషం అవార్డ్ ని కూడా అందుకున్నాడు. మీకు సుశాంత్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నిజం చెప్పాలంటే మన తలరా
రాత మంచిగానే ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లనే మన రాత మారిపోతుంది. అది మంచిగానైనా చెడుగానైనా. ఇది ఫోక్స్ సుశాంత్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.